ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న హార్వెస్ట్ ఉంది. దోసకాయలు, వంకాయలు, నిమ్మకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఈరోజు మన వీడియోలో నేను ఏమేమి చూపిస్తున్నానంటే నా మొక్కలకి వేసవకాలంలో ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తాను, నేను ఎలా ఇస్తాను, నేను చేసుకోగలిగే పద్ధతులు ఏంటి, నేను ఏ రకంగా చేసుకుంటాను. ఎందుకంటే నాకు కుక్క పిల్లలతో కుదరదు కదండి. అది నా వీడియోలు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకు ఆ విషయం అందరికీ తెలుసు ఫ్రెండ్స్. అందుకని నేను ఏ రకంగా అయితే నేను ఈజీగా చేసుకునే పద్ధతులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తూ ఈ హార్వెస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు కావాల్సి వచ్చి పచ్చిమిరపకాయలు కోస్తున్నాను అనమాట. వంకాయలు ఇంకా అయిపోవచ్చినాయి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసినాయి. తర్వాత ఇక్కడ ఒక వంకాయ మొక్క ఉన్నట్టుండి ఎండిపోయింది. మీకు అంతకుముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను. ఎందుకని ఇట్లా అయిపోయిందో నాకు తెలియలేదు ఫ్రెండ్స్, అదే చూపిస్తున్నాను. తర్వాత కొంచెం నిమ్మకాయలు ఉన్నాయి, ఇంకా చాలా చిక్కుడుకాయలు అవన్నీ హార్వెస్ట్ ఉన్నాయి. కానీ ఇంకా ప్రభ వచ్చే టైం అయ్యింది, వీళ్ళని బయటే ఉన్నారు పిల్లలని చెప్పేసి లోపల కట్టలేదు, ఇక తన మీద పడిపోతారనమాట అని చెప్పేసి గబగబా హార్వెస్ట్ చేస్తూ వీడియో నేను నా చెప్పినంత వరకు నేను చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను. ఇలాంటి కొన్ని వంకాయలు, కొన్ని దోసకాయలు, కొన్ని నిమ్మకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు నాకు హార్వెస్ట్లోకి వచ్చినాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ అయితే ఎవరూ ఇవ్వట్లేదు. అలాగే నేను ఇచ్చుకునే కంపోస్టులు కూడా చూపిస్తున్నానని చెప్పాను కదా. ఇదిగోండి, నేను ఏవి వంటగదిలో వచ్చినట్టుగా నేను అలానే తెచ్చి పోసేస్తానమాట. దానిపైన మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకుంటూ వెళ్తాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళు, తర్వాత కిచెన్ వేస్ట్ అవి అండి. హాయ్ ఫ్రెండ్స్, మొక్కలు చూస్తున్నారు కదా, కొన్ని తప్ప మనం వేసే కిచెన్ వేస్ట్ల ద్వారా ఇదిగోండి ఇంకా సాయిల్ తడిగానే ఉంది. నేను నిన్న అసలు గార్డెన్లోకి రావటం వల్ల ఇదిగోండి ఆ ఒక్క కనకాంబరం తప్ప, అంటే మీకు తెలియాలని చూపిస్తున్నా, అదొక్కటే డ్రైగా ఉంది. నేను నిన్న రాలేదు అని చెప్పడానికి. మనం ఇచ్చే కంపోస్ట్లే కానీ ఫెర్టిలైజర్సే కానీ ఈ రకంగా యూజ్ అవుతాయి అన్నమాట. మన టమాటా పూత నుంచి కాయలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను, ఇది కూడా కొంచెం డ్రై అయింది చూసారా. మట్టి లోపల తడిగానే ఉంది. వీటి వల్ల ఏవి కాదు కానీ తీసేసుకుంటాం బెస్ట్ ఫ్రెండ్స్ ఆకులు. నాకేంటంటే ఇక్కడ గుళ్ళు ఉండడం, డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడానికి అవ్వట్లేదు. నాకు జలుబు కూడా తగ్గట్లా, మరి ఏం తగ్గుతున్నాయో తెలియదు. కొత్తిమీర చక్కగా వచ్చినాయి చూసారా, మొత్తం ఎట్లా తగ్గేసిందో, పడిపోయినాయి. ఇదిగోండి చూసారా సాయిల్ ఎంత తడిగా ఉందో. నేను అసలు నిన్న రాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తెచ్చిన వాటర్ తెచ్చినట్టుగా ఇట్లా పోసేసి మళ్ళీ ఇంకొక రౌండ్ ఆ బర్తంతో అలా తెచ్చి పోసిన వాటికి పోస్తా. అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండకుండా దేనికైనా మంచిది అని. అసలు యాక్చువల్గా వీటికి పొయ్యక్కర్లా, తడిగా చూస్తున్నారు కదా. ఈ బియ్యం కడిగిన నీళ్ళు, గంజి, మళ్ళీ నేను దీంతో ఇంకొకసారి వాటర్ తెచ్చి కొంచెమే పోసాను కదా, మళ్ళీ ఇంకో రౌండ్ అలా పోస్తా. ఇంకంతే, అట్లా పోసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. కొత్తిమీర విత్తనాలు చాలా వాటిల్లో వేసాను కానీ మొత్తం తవ్వేసినట్టు ఉన్నాయి. ఇదిగోండి మామూలు వాటర్ మళ్ళీ తెచ్చాను నేను కొంచెం.
కనకాంబరాలు చూడండి, కలర్ ఎంత బాగుందో. సౌందర్య కనకాంబరాలు ఇవి. అక్కడ జాజులు కూడా వచ్చినాయండి, కాగడామండి సారీ. ఒక 6 మొక్కలు నేను లాస్ట్ ఇయర్ తెచ్చి వేస్తే ఇది ఒకటి బతికినట్టుంది. ఇదిగోండి కొత్తిమీర చూసారా, దీని నిండా వేసాను నేను. ధనియాలు ఇవి కూడా డౌటే. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా, అసలు ఏం తవ్వుతున్నాయో తెలియదు. మొత్తానికి తోడేసింది మట్టి అంతా. అసలు ఇందులో ఏమీ లేదు. కనకాంబరం మొక్క కాదు, సారీ, మల్లి మొక్క. ఏం చేయాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. పిల్లులు ఉన్నాయి కదా, మందు పెడదామంటే వాటికి ఏమన్నా అవ్వద్దని భయం. మంచి చేస్తే చెడు ఎదురవుతుందని ఇందులో కాగడం మళ్ళీ చూసారా ఎట్లా అయిపోయిందో. ఎందుకని అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఏమన్నా ఇసుక తెచ్చి వేయాలేమో. మొత్తం కిచెన్ వేస్టే కదా. 4 రోజుల నుంచి వస్తున్నాను, ఇది ఇలానే ఉంది. ఇవన్నీ పెయింట్లు వేసుకొచ్చి మొన్న పెట్టానమాట వరుసగా. ఒక్కొక్కటి వేసుకొస్తున్నానని చెప్పాను కదా. చిన్న బకెట్ దీనికి కూడా వేసి ఇందులో బాల్సమును కనకాంబరం కొమ్మలు పెడితే వచ్చినాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇది గ్రీను గ్రో బ్యాగ్ ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మొత్తం మట్టి తోడిచ్చేసాను. ఇందులో వినాయక చవితికి భోజనాలకి వంట చేసిన కిచెన్ వేస్ట్ బొగ్గులు అన్నీ కలిపి తెచ్చి చేశాను అనమాట. గార్డెన్లో వచ్చిన సాయిల్ గడ్డి మొత్తం అన్నీ ఇక్కడ వేసాను. ఇవన్నీ కలిపి కిచెన్ వేస్ట్ తయారు చేయాలి అని ఎండబెట్టాను అనమాట. ఇప్పుడు ఆ గ్రో బ్యాగ్లో కిచెన్ కంపోస్ట్ తయారు చేయాలి. కిచెన్ వేస్ట్ కూడా ఇదిగోండి రెడీ చేసి పెట్టుకున్నాం. 4-5 కవర్లు ఉన్నాయి. ఇవన్నీ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఒక మట్టి ఎండబెట్టేసి 10 రోజుల నుంచి అలానే ఉంది. నాకు బాగున్నప్పుడేమో సౌండ్లు, నాకు బాగోలేనప్పుడేమో నేను రాలేక గార్డెన్ ఏమో ఇట్లా అయిపోయింది. చెప్పాను కదా డైరెక్ట్గా నేను ఇలాగే పోసేస్తానని. తర్వాత మంచినీళ్ళు పోస్తాను. నెయ్యి అన్నం మిగిలిపోతే బియ్యం కడిగి నీళ్ళు పోసి పెట్టాను ఫ్రెండ్స్. పైన నీళ్ళు పోస్తున్నాను. ఇదేమో కంపోస్ట్లో కలిపేస్తాను. పువ్వుల కంపోస్టు నేను ఆల్రెడీ ఒకసారి వాడేసా. ఈ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన పువ్వులు అనమాట. మళ్ళీ తయారు చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇందులోనేమో మెంతులు వేసాను ఫ్రెండ్స్. చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ ఫోన్ కూడా పెద్ద పెద్ద వీడియోలకి యాక్సెప్ట్ చేయట్లా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను ఎందుకంటే డైరెక్ట్గా ఇలాగే పెట్టేద్దామని నేను ఇక్కడే వాయిస్ ఇచ్చేసాను. ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయో నాకు తెలియట్లా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూసినందుకు పూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇదిగోండి మట్టి తవ్వుకునేది మా వారు నాకు గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మనం ఇంత మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవాలి అంటే మనం ఈజీగా చేసుకునే పద్ధతులు, నేను చేసుకునే పద్ధతులు ఎలా కుదురుతుంది అక్క నీకు 3 కుక్క పిల్లలతో అనేసి అంటున్నారు. ఇదే ఫ్రెండ్స్, అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు చూసారా ఎంత బాగా పూతలతో ఉందో. మనకి పువ్వులు ఏది కూడా తక్కువగా లేదు. అన్ని మొక్కలు కూడా చూసారా, కనకాంబరాలు, గులాబీలు, బంతి పువ్వులు, కారబంతులు అన్నీ కూడాను మనకి ఈ సమ్మర్లో ఇలాగా పూస్తూనే ఉంటే మనం ఇచ్చుకునే కంపోస్టుల ద్వారా, మనము తీసుకునే జాగ్రత్తల ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.